హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు పవర్ బిల్ అనేది మనము గూగుల్ పేతో గాని, ఫోన్‌పేతో గాని ఎనీ అదర్ యూపీఐ పేమెంట్స్ ద్వారా అయితే చేయలేము. కాబట్టి వేరే ఏ యాప్స్ నుంచి చేయలేమండి. ఈ 3 ఈ 4 ఆప్షన్స్ మాత్రమే అయితే ఇప్పుడు మనకు అవైలబుల్ ఉన్నాయి. లేదంటే ఐదో ఆప్షన్ ఆఫ్‌లైన్‌లో డైరెక్ట్‌గా ఆఫీస్ దగ్గరికి వెళ్లి కట్టడం అండి. సో, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈజీగా మీరు ముందులాగే ఆన్‌లైన్‌లో బిల్లుని ఎలా పేమెంట్ చేయొచ్చో ఈ విజ్ ఈ వీడియోలో తెలుసుకుందాము. అమెజాన్, ఫోన్‌పేలతో కూడా చేయొచ్చండి. కాకపోతే పద్ధతి వేరు. ఇప్పుడు పద్ధతి అయితే మారింది. పాత పద్ధతిలో అయితే చేయలేము. అమెజాన్, ఫోన్‌పే గాని, గూగుల్ పే గాని, పేటీఎంలోకి గాని అక్కడికెళ్లి చేయలేము. కానీ ఒక పద్ధతి ఉంది. సో, మనము యూపీఐ ద్వారా అయితే పేమెంట్ అయితే చేయొచ్చు. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో, వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, ఇక్కడ మనకు చూపించినట్లు బిల్ డెస్క్‌లో అయినా పేమెంట్ చేయొచ్చు. ఏపీ ఆన్‌లైన్ అఫీషియల్ వాళ్ళ వెబ్‌సైట్‌లో అంటే ఇదే అఫీషియల్ వెబ్‌సైటే. సో, ఏపీ ఆన్‌లైన్ మెథడ్‌లో అయినా మనం పే చేయొచ్చు. ఇలాగే టీఏ ట్రాన్సాక్షన్ అష్యూర్డ్ అనే ఈ యాప్ అని ఇది యాప్ కాదు, ఇదొక సర్వీస్. ఈ సర్వీస్ ద్వారా కూడా మనము పే చేయొచ్చు. లేదంటే ఈ ఏపీపీడీసీఎల్ వారి ఇది యాప్‌కి క్యూఆర్ కోడ్ అండి. మొబైల్ యాప్ ద్వారా కూడా మనము పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఈ మొబైల్ యాప్ ద్వారా పేమెంట్ చేయాలి అంటే రిజిస్టర్ చేసుకొని ఉండాలి. అంటే మన మొబైల్ నంబర్ అవసరం అవుతుంది. ఈమెయిల్ ఐడీ లేదా మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకున్న తర్వాత బిల్ పేమెంట్ అప్పుడు ఖచ్చితంగా మొబైల్ నంబర్ అడుగుతుంది. ఒకవేళ మీరు గనుక అద్దె ఇంట్లో ఉంటున్నట్లయితే ఓనర్ మొబైల్ నంబర్ మీకు తెలీదు. బిల్‌లో ఉండే నంబర్ ఎంటర్ చేయండి అని అడుగుతుంది. లేదంటే మనకు ఓటీపీ కంపల్సరీ కావాలి అనైతే అడుగుతుంది. ఒకవేళ మన హౌస్ కానప్పుడు మనము మన నంబర్ పెట్టి అవసరం లేదు కదండీ! కాబట్టి మొబైల్ నంబర్ గూడా లేకుండా ఆఫ్‌లైన్‌లో ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళకుండా మనకైతే ద బెస్ట్ ఆప్షన్ వచ్చేసి బిల్ డెస్క్ అండి. ఈ బిల్ డెస్క్‌లో మనము ఓపెన్ చేయగానే ఈ విధంగా మనం సర్వీస్ నంబర్ ఎంటర్ చేస్తాం. తర్వాత క్యాప్చా కొడతాము. మనకప్పుడు మన డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఇదివరకట్లాగానే మన డీటెయిల్స్ అన్నీ గూడా చూపిస్తుంది. మళ్ళా పేమెంట్ ఓకే చేసిన తర్వాత మనకు ఈ విధంగా పేమెంట్ అయితే మనకు చూపిస్తుంది. ఇది బిల్ డెస్క్ వాళ్ళ పేమెంట్ మోడ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. బిల్ డెస్క్ చూడండి. ఇప్పుడు మనమైతే ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ మీకేమైనా రివార్డ్ పాయింట్స్ కావాలంటే క్రెడిట్ కార్డ్‌తో పే చేయొచ్చు. లేదంటే డెబిట్ కార్డ్ మీకు డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్‌తో కూడా మీరు పే చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ కూడా ఉందండి. అన్ని బ్యాంక్స్ ఉన్నాయి. చూడండి ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్‌కి నెట్ బ్యాంకింగ్ ఉంది. ఇలా కూడా పే చేయొచ్చు. ఎక్కువ మంది ఎస్‌బీఐ యూజ్ చేస్తా ఉంటారు. ఇక్కడ క్యాష్ వాలెట్ అని ఉంది. వాలెట్ అంటే మనకు అమెజాన్ పే గానీ, ఈ విధంగా ఈ వాలెట్‌లకి లింక్ చేసుకోవాలి. సో, వాలెట్ ద్వారా పే చేయొచ్చు. ఇంకా లేదంటే మనము ఈ డైరెక్ట్‌గా క్యూఆర్ అంటే మనం ఇక్కడ యూపీఐని క్యూఆర్ కోడ్‌నైతే జనరేట్ చేయొచ్చండి. ఇక్కడ మనము ఇక్కడ మేక్ పేమెంట్ కొడితే ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. మనము మన మొబైల్ గాని ఓపెన్ చేసి ఇప్పుడు ఫోన్‌పే ఓపెన్ చేసి ఇక్కడ వచ్చే క్యూఆర్ కోడ్‌ని గనక స్కాన్ చేశామంటే పేమెంట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయిపోతుంది. ఇక్కడ మనము కట్టినట్టు చూపిస్తుంది. లేదంటే యూపీఐ ఐడీ ఒకవేళ మీకు యూపీఐ ఐడీ ఉన్నట్లయితే భీమ్ యూపీఐ ఉన్నట్టయితే పేమెంట్ చేయొచ్చు. ఈ విధంగా యూపీఐ ఐడీ ఫోన్‌పే గాని, గూగుల్ పే గాని మీ మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత ఆహ్, ఇక్కడ మీకు యూపీఐ ఐడీ ఉంటది కదండీ! మొబైల్ నంబర్ తర్వాత అది ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాత పేమెంట్ చేయొచ్చు. డైరెక్ట్ గూగుల్ పే కూడా ఉంది. ఇక్కడ మీకు గూగుల్ పే అకౌంట్ ఉన్నట్లయితే గూగుల్ పే నంబర్ టైప్ చేసి ఇక్కడ పక్కన కొంతమందికి ఓకే ఒక్కొక్కసారి ఇది మారుతా ఉంటుంది. ఇది ప్రెజెంట్ ఏదుంది మీకు ఓకే యాక్సిసా? ఓకే ఐసీఐసీఐ? ఓకే ఎస్‌బీఐ? మీ బ్యాంక్ ఏదండి? ఒక్కొక్కరికి ఒక్కో బ్యాంక్ ఉంటుంది. కాబట్టి ఇది కంపల్సరీ ఇది కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోవాలండి. ఇవన్నీ వద్దు, ఏమి వద్దంటే ఇక్కడ సింపుల్‌గా పోతుంది. క్యూఆర్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ మేక్ పేమెంట్ కొడితే ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు స్కాన్ చేసి పేమెంట్ చేస్తే ఇక్కడ పేమెంట్ అయిపోతుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ వాలెట్ అయితే మీరు ఖచ్చితంగా దీన్ని వాలెట్ లింక్ చేయాల్సయితే ఉంటుంది బిల్ డెస్క్‌కి. లేదంటే నెట్ బ్యాంకింగ్ కూడా ఈజీగా అయిపోతుంది. జస్ట్ మీ నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్
తర్వాత ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే ఇట్లా కూడా పేమెంట్ అయిపోతుంది. లేదంటే ఈజీగా కార్డ్ పేమెంట్ కూడా అయిపోతుంది. చూడండి మనకు ఇదివరకట్లాగా వాళ్ళ అమెజాన్ గానీ, ఫోన్‌పే గానీ వాళ్ళ యాప్‌లో వచ్చి చేయలేము గానీ బిల్ డెస్క్ నుంచి ఆ యాప్‌లలో ఏ దాంట్లో నుంచైనా మనం పేమెంట్ చేయొచ్చు. అమెజాన్ పేలో స్కానర్ ఓపెన్ చేసి అయినా మనం ఇక్కడ క్యూఆర్ కోడ్ రీడ్ చేసి పేమెంట్ చేయొచ్చు. ఎనీ స్కానర్ గూగుల్ పేలో గానీ, పేటీఎంలో గానీ సో అట్లయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.